వెల్కమ్ టు జిల్లావాణి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జన్మదిన వేడుకలు. తునిలో అభిమానుల కోలాహలం నడుమ జగన్ బర్త్డే కేక్ కట్ చేసిన మాజీ మంత్రి దాశెట్టి రాజా. కేరళ తరహాలో కోనసీమలో ఏకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించిన ఎమ్మెల్యే బండారు. ఆత్రేయపురం మండలంలో నిర్వహిస్తున్న క్రీడలకు సంబంధించి ప్రమోట్ను కలెక్టర్తో కలిసి ప్రారంభించిన సత్యానందరావు. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ చైర్మన్గా కరక నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన కూటమి నేతలు. అవకాశం కల్పించిన స్వయం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నకు కృతజ్ఞతలు తెలియజేసిన సత్యనారాయణ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన విశాఖ వాతావరణ కేంద్రం. ప్రజలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తన పోరాటం ద్వారా నిలదీయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకత్వం ఎన్నుదన్నుగా నిలవాలని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మాజీ మంత్రి దాశెట్టి రాజా కార్యకర్తలకు, నాయకులకు తెలియజేశారు. కాకినాడ జిల్లా తుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్య ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును అందుకొని పాలక కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఎప్పుడు ఎన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పులిశెట్టి అబ్బాయి, సకురు నాగేందర్, నాగం దొరబాబు, పోదల లక్ష్మణ్, చిన్నబాబు, శ్రీహరిరాజు, మేరీ అవినాష్, లంక కృష్ణానందం, కృపానందం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయంగా జగన్ గారు పుట్టినరోజు ప్రతి మన కార్యకర్త, మన నాయకులు అందరూ పుట్టినరోజు కాబట్టి దిగ్విజయం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుకి మన నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజయ్య చెప్పినట్లుగా పార్టీ ఏర్పించిన మన ప్రతిపక్షంలో మరి అధికార పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కళ్ళు తెప్పించే విధంగా మమ్మల్ని పిల్లలేదు, టైం ఖాళీ లేదనకుండా 27వ తారీఖే కాకుండా ఎప్పుడు మన పార్టీ పిలిపించినా తప్పనిసరిగా మనందరూ ప్రజాస్కంధాల మీద వేసుకుని ప్రతి కార్యక్రమాన్ని మరి 4 సంవత్సరాలు ఉండొచ్చు, జమీన్ వస్తే 2.5 సంవత్సరాలు ఉండొచ్చు, ఏదేమైనా ప్రతిపక్షం పూర్తిగా అధికార పార్టీని ఇంటికి పంపేదాకా మనందరూ కూడా విజయవంతంగా కష్టపడి పనిచేస్తారని, మరి రాజయ్య ఇప్పుడు చెప్పారు, రాజయ్య మాట్లాడడం కాకుండా మన ఆఫీస్ నుంచి రాజయ్య ఆఫీస్ నుంచి ప్రతి వాళ్ళకి పిలిపోతుంది. వచ్చినా లేకపోయినా మనదే పార్టీ, మన పార్టీని మనం మళ్ళీ అధికారంలో తెచ్చుకోవాలన్న సదుద్దేశంతో మీరు అందరూ పనిచేయాలని ఈ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా సంక్రాంతికి ఆత్రేయపురం మండలం లొల్లలాకుల సమీపంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో రాష్ట్ర స్థాయి పడవ పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. ఆత్రేయపురం కాలువ రేవులో శనివారం ఈ పొడవులకు సంబంధించిన ప్రోమోను, కరపత్రాలను వారు విడుదల చేశారు. అలాగే కలెక్టర్, ఎమ్మెల్యేలు కాలువతో పడవపై ప్రయాణిస్తూ విజేతలకు అందజేసిన ట్రోఫీలను వినూత్నంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ తరహాలో కోనసీమలో ఏకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నేను దాదాపు దేశంలో అన్ని ప్రదేశాలు చూశాను. అప్రాక్సిమేట్గా వన్ ఆఫ్ ద బ్యూటియస్ట్ ప్లేసెస్ కోనసీమ. సో ఇలాంటి ప్రదేశం నాకు తెలిసి ఏపీలో లేదు, దేశంలో ఎక్కడ ఉండదు. సో ఇలాంటి ప్రదేశాన్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయాలి. బేసికలీ అంటే ఆ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని ప్రాపర్గా అందరూ ఆహ్వానించాలి. సో దాన్ని ఎమ్మెల్యే గారు చాలా పాజిటివ్తో ఆజ్ దిస్ ఐడియా రిగార్డింగ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ లొల్లో లాక్స్ దగ్గర ఒక టూరిజం సర్క్యూట్ లాగా ఏర్పాటు చేయడం కావచ్చు. ఇక్కడ సంక్రాంతి టైంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా
సగం వరకు తెలంగాణ నుంచి అక్కడి నుంచి వచ్చేస్తారు. హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుందని చెప్తున్నారు, 50% ఖాళీ అవుతుంది. సో అందరు ఇక్కడే ఉంటారు. ఆ టైంలో ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ఈవెంట్స్ డెఫినెట్గా విల్ గివ్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ టు ఆల్ ద పర్సన్స్ హియర్. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రదేశం యొక్క విశిష్టత తెలుసుకోవాలన్నా, ఏదన్నా ప్రాపర్గా ఆ 3 డేస్ని టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి యాక్టివిటీస్ ఉండాలి. సో ఐ వార్మ్లీ వెల్కమ్ దిస్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఎమ్మెల్యే గారు. అండ్ సో వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ఈజ్ దట్ ఆడియో గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే, సో 3 డేస్ జరిగే ఈవెంట్స్కి ఎలాంటి మిషాప్ లేకుండా, సో ఇక్కడ చాలామంది క్రౌడ్ వస్తారు. సో బ్యారికేడింగ్తో పాటు ప్రాపర్గా బీచ్ స్విమ్మర్స్ కావచ్చు, ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కావచ్చు. సో వాటర్ అనేది మనకు చూడడానికి ఎంత బాగుంటుందో అలాంటి మిషాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని కొంచెం కాషియస్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఆర్డీఓకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రమ్ ద పోలీస్ సైడ్ నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రాపర్ కోఆర్డినేషన్తో I will wish a warm welcome and success for this event. So at the same time, Shiva is coordinating in a good effort. So all the throughout the state నుంచి కూడా teams వస్తున్నారు. So for the dragon events అన్నారు. So we're getting it from other states also. Canoeing, kayaking. So I also want to come and participate in kayaking. I like kayaking actually. So ఇదంతా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు I want only one sense of request is that సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తుంటే మనకి బ్రిడ్జెస్ అండ్ రోడ్స్, ఈ బండ్స్ అన్నీ కూడా చాలా చిన్న విడతలో ఉంటాయి. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ని అకామిడేట్ చేయడానికి ప్రాపర్గా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక 2 కిలోమీటర్ సర్కంఫరెన్స్లో అక్కడ స్టాప్ చేసి అక్కడి నుంచి ఓన్లీ బై వాక్ అలౌ చేస్తే సో దట్ ఎవ్రీ వన్ విల్ బి ఎంజాయింగ్ ద మూవ్మెంట్. సో వెహికల్స్ వచ్చాయంటే అన్నీ మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. సో ఆ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేయాలి. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ డెఫినెట్గా ఈ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తే డెఫినెట్గా ఒక లార్జ్ పార్టిసిపేషన్తో వస్తారు కమింగ్ ఇయర్స్లో. దిస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్. సో ఐ వుడ్ వార్మ్లీ వెల్కమ్ దిస్ ఈవెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఐ వుడ్ ఆస్క్ శివ ఆర్ ఎమ్మెల్యే గారు, ఏదైనా ఇష్యూ ఉంటే జస్ట్ లెట్ మీ నో, విల్ గివ్ 100% సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఆత్రేయపురం, లొల్లలాకులు ఈ ప్రాంతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా రేపు 11, 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి పడవల పోటీలు, ముగ్గుల పోటీలు, ఈతల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించడానికి ఈనాడు లాంచింగ్ కార్యక్రమం సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఆవిష్కరణ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు రావురాల మహేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ పోటీలలో పాల్గొనడం, ఈ పోటీలు తిలకించేలాగా ఒక లాంచింగ్ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ చేయడం జరిగింది. ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని తీర్చిదిద్దడం కోసం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఆ దేవాలయానికి అనుసంధానంగా ఇక్కడ లొల్లలాకుల ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్ది, అదేవిధంగా ఒక టెంపుల్ టూరిజం, ఒక ఎకో టూరిజం, ఒక వాటర్ స్పోర్ట్స్ అటువంటివన్నీ కూడా కండక్ట్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక హబ్గా తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ పోటీలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న పూతరేకులు, పచ్చళ్ళు, అదేవిధంగా మామిడి తాండ్ర లాంటి ప్రసిద్ధి పొందినటువంటి ఇవన్నీ కూడా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటివి. ఈ ప్రాంతం యొక్క అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించి ప్రాంత అభివృద్ధికి దోహదపడేలాగా పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం కోసం ఈ యొక్క రాష్ట్ర స్థాయి గోదావరి ట్రోఫీ పోటీలు కూడా సర్ ఆర్థర్ కాటన్ పేరు మీదుగా ఏర్పాటు చేయడం జరిగిందనేది దీనికి ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందిన తాండవ రిజర్వాయర్ చైర్మన్గా
కనక సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో టీడీపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్న పాత్రుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అనడానికి ఈ ఒక్క కార్యక్రమమే నిదర్శనమని చైర్మన్గా ఎంపికైన కనక సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. నాపై ఇంత బాధ్యతను అప్పగించిన కార్యకర్తలకు, రైతులకు రుణపడి ఉంటాను అన్నారు. తాండవ రిజర్వాయర్ అభివృద్ధితో పాటు ఆయకట్టు శివారు భూములకు నీటి సకాలంలో అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, ఎక్స్ ఎంపీపీలు నేతల విజయ్ కుమార్, బాబులు సీనియర్, టీడీపీ నాయకులు ఎర్రకాజు విశ్వేశ్వరరావు, శెట్టి నాయుడు, శివ తదితర అధికారులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నన్ను తాండవ ప్రాజెక్టు చైర్మన్గా నిర్ణయించినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా మాజీ స్పీకర్ అలాగే మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను ఎన్నుకున్నట్టు రైతు ప్రతినిధులు, ఈ సంఘాలు 27 సంఘాల్లో 324 మంది రైతు ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి సుమారు 2,10,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అదనంగా కూడా గ్రాంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్కి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా 53,000 ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం. రైతు ప్రతినిధుల సహకారంతో, అలాగే ఈసీ మెంబర్ల సహకారంతో కూడా. అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తారు గౌరవ స్పీకర్ గారు. లిఫ్ట్ ఇరిగేషన్ సుమారు 2,400 కోట్ల రూపాయలతోటి తాండవాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్లించి మన ఈ తాండవా రైతు సోదరులందరూ కూడా గోదావరి నీటిని కూడా అందించేందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పడం జరిగింది. అంచేత ఈ రకంగా ఈ 5 సంవత్సరాల్లోనూ తాండవా ప్రాజెక్టు రైతులందరూ కూడా పూర్తిగా నీరు అంటే థైలాండ్ మాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో, అలాగే రైతు ప్రతినిధులు, రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తాం తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇది విశాఖ దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దీనిపై ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపిస్తుందని తెలిపారు. మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అధికారి తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఈరోజు ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్స్ దూరంలోను, గోపాల్పూర్కి దక్షిణంగా 590 కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్గానే ఇంకా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అనమాట, అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ అది క్రమేపీ బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్, అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 24 అవర్స్ కానీ గ్రాడ్యువల్గా దీని యొక్క ఇంపాక్ట్ మనకి తగ్గిపోతూ వస్తుంది. 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ వరకు చూస్తే ఉత్తరాంధ్రకి చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాలకు 1-2 చోట్ల మోస్తరు వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. హెవీ రైన్స్ కానీ హెవీ రైన్స్ ఫోర్కాస్ట్ మాత్రం ఇవ్వటం లేదు. అలాగే నెక్స్ట్ స్క్వాలీ విండ్స్ కూడా గ్రాడ్యువల్గా స్పీడ్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది. అయినప్పటికీ ఈరోజు వరకు కూడా అంటే డిప్రెషన్గా ఇంకా వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కంటిన్యూ అవుతున్న చేత మన తీరంబడి బలమైన ఎదురుగాలు 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు ఇంకా
కంటిన్యూ అవుతున్నాయి. ఈ కారణాల చేత ఈవేళ రేపు కూడా మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ డిప్రెషన్ దృష్ట్యా ఇటు నౌకాశ్రయాలందరికీ కూడా నిన్న ఇచ్చినటువంటి మనం ఈ లోకల్ కోస్టల్ సిగ్నల్ నెంబర్ 3ని కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు కూడా ఎగరవలసిందిగా చెప్తున్నాం. అలాగే యాజ్ ప్రెడిక్టెడ్ బై ఎండి ఎస్టర్డే గడిచినటువంటి 24 గంటల్లో ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. అలాగే పర్టికులర్లీ ఉత్తరాంధ్రలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా అయితే కనిపించింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఇటు విజయనగరం జిల్లా, నెక్స్ట్ పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, చాలా ఇటు ఈ జిల్లాల్లో అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే ఈ విజయనగరం జిల్లాలో ఉన్న బండపల్లిలో 10 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే మెరకముడితం, బొబ్బిలి, తర్ల, మెంటోడ, భీమునిపట్నం ఈ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల చొప్పున, అలాగే నెల్లిమల్ల, గరివేడిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో కూడా 4 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే ఉత్తరాంధ్రలో చాలా వరకు 2 to 4 or 2 to 5 సెంటీమీటర్స్ నమోదవడం జరిగింది. అలాగే కానీ నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ కమింగ్ 24 hours కానీ నెక్స్ట్ ఇది గ్రాడ్యువల్గా వీక్ అవుతుంది. ఇది వీక్ అయి దీని యొక్క ప్రభావం ఆ వరకు చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రింగ్ రోడ్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన కేకును మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా నెహ్రూ చౌక్ జంక్షన్లో 1000 మందికి మలసాల భరత్ కుమార్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ 32 ఏళ్లకు రాజకీయ రంగంలో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి, రామరాజ్, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్, పేల రాంబాబు, పెద్దిశెట్టి గోవింద్, మల్లా బుల్లిబాబు, దంతులూరి శ్రీధర్రాజు, మలసాల కిషోర్, పైదకం శెట్టి జోసెఫ్, కొరకొండ రాఘవ, కేఎం నాయుడు, బొడ్డెడ శివ, శీలం నదియా, బోండా అప్పలరాజు, వేగి త్రినాథ్ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారు, అలాగే పార్టీ పెద్దలు దిలీప్ కుమార్ గారు, కార్పొరేటర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేట్ ఇన్ఛార్జీలు, అలాగే ఎంపీటీసీ సర్పంచులు అందరూ వచ్చి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుముక అయినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఇంత వైభవంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి పరిపాలన కొనసాగించారో, రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ, రైతన్నలకు ఇస్తానన్న ఈ గౌరవ వేతనాలు ఇవ్వడం కానీ, లేదా ఏ పథకాలు కూడా అమలు చేయకుండా కాలం గడిపేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే జనం అందరూ రెడీగా ఉండి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా రేపు 27వ తారీఖున విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు మళ్ళీ ధర్నా చేయబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దానంతటి కూడా మా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమున్నామంటూ, పేద ప్రజలకి అండగా మేమున్నామంటూ అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మళ్ళీ మా అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో
అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరినీ కూడా ఈరోజు పార్టీని ఎంతో చాకచక్యంగా అందరికీ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నటువంటి సోదరుడు మల్సాల భరత్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరిపారు. అనేక చోట్ల సేవా కార్యక్రమాలు కూడా హాస్పిటల్స్లో మరి రోగులకి బ్రెడ్ పంచడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి చేసినటువంటి సేవలు, పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి కరోనా కష్టకాలంలో ప్రజల కోసం నిలిచి అత్యుత్తమ వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి మహనీయులు. అదేవిధంగా దేశానికే తలమానికంగా గ్రామాలని అభివృద్ధి చేసి గతంలో ఎవ్వరూ చేయనట్టు ఒక సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలని, ప్రజల ఆరోగ్యం కోసం వెల్నెస్ సెంటర్స్ని, నిరుపేదల కోసం ఇళ్ల స్థలాలని కూడా ప్రభుత్వమే కేటాయించి గృహ నిర్మాణాలు చేయటం ఇదొక చరిత్ర. కరోనా కష్టకాలం ఒక 2 సంవత్సరాలు మరి కాలం మిగతా విషయాల మీద అభివృద్ధికి కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమైనా సరే ప్రజలు మళ్ళీ కూడా గుర్తిస్తారు. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో మరి రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ ఆయనకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యము భగవంతుడు ప్రసాదించాలని, మళ్ళీ ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అనకాపల్లి నుండి మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జై జగన్. విశ్వశాంతి కళ్యాణం జరగడం కోసం శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని బైపాస్ రోడ్డున ఉన్న సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా ఆశ్రమ ప్రాంగణంలో ఈ నెల 23, 24, 25 తేదీలో మహారుద్ర సహిత శతచండీ యాగ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి ఆశ్రమంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో జ్యోతుల రామకృష్ణ మాట్లాడుతూ 108 హోమగుండాలు, 116 మంది ఋత్వికులు, వివిధ పీఠాధిపతులు, నాగ సాధువులు పాల్గొననున్న ఈ యాగ మహోత్సవానికి భక్తులు కూడా విచ్చేసి తరలించాలని ఆయన కోరారు. రాజం శరణం ప్రపత్తి దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర శ్రీ మాత్రే నమః. శ్రీ సన్నిధి ఛానల్ మరియు శ్రీ సన్నిధి ధర్మసేవ ట్రస్ట్ వారి ద్వారా సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి ఆశ్రమ ప్రాంగణంలో 23 నుండి అనగా సోమవారం నుండి 25వ తారీఖు బుధవారం వరకు మహారుద్ర సహిత శతచండీ మహాయాగం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా విశ్వశాంతిలో భాగంగా లోక కళ్యాణార్థం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో 108 ఈ యజ్ఞకుండాలను ఏర్పాటు చేశారు. ఈ యజ్ఞకుండాల్లో దంపతులు పాల్గొవచ్చును. అదేవిధంగా ఒకవేళ పాల్గొలేని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసినా కూడా అంత ఫలితం ఉంటుంది. మరి జగన్మాత యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా పొందాలంటే వీటిలో పాల్గొవాలని చెప్పి మనవి. అదేవిధంగా ఈ మహత్తర కార్యక్రమానికి మరి రమారమి 50 మంది పైన పీఠాధిపతులు, అలాగే యోగులు, సిద్ధులు, అదేవిధంగా కాశీ నుండి కూడా నాగా సాధువులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి అందరి యొక్క దర్శనం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి శ్రీ సబ్బవరం మండల కేంద్రంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆనం రెడ్డి అదిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేకును కట్ చేసి ఎంపీపీ బోకం సూర్య కుమార్ రామనాయుడు, నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు గండి రవికుమార్, వైస్ ఎంపీ చొక్కాకుల గోవింద్, పార్టీ అధ్యక్షులు కర్రీబాబుకు కేక్ కట్ చేసి అందజేశారు. అంత సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న వినూత్న పంథాల్లో సేవలందించి రాష్ట్ర ప్రజల గుండెల సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. అనంతరం ఎంపీవీ బొక్కం సూర్యకుమారి, గండి రవికుమార్ మాట్లాడుతూ జగనన్న పాలనను ప్రజలు మరవలేకపోతున్నారన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముఖ్యమంత్రిగా జగనన్న చేసిన సేవలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుబ్బవరం ముత్యాలనాయుడు, వైసీపీ నాయకులు సుబ్బవరపు నారాయణమూర్తి, బోకం రామనాయుడు, మనం అచ్చెన్నాయుడు, దెడ్డం ప్రసాద్, పాలిశెట్టి సురేష్ రాజు, వైలపూడి రామారావు, వడ్డాది అప్పలరాజు, దనిమిరెడ్డి శ్రీనివాసరావు, బోను గంగునాయుడు, కోన సంశీవరావు, బల్రెడ్డి కనకరాజు, ఉగ్గిన నాయుడు, నాగభూషణం, దెడ్డెం పద్మ, ఎడ్ల నాయుడు, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా మరి జన్మదిన వేడుకల్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి పేరు వైఎస్. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కులమత భేదాలు చూడకుండా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో అదే రకంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి కన్నా 10 అడుగులు ముందుకు వేసి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా నేరుగా ₹1 లంచం కానీ అవినీతి కానీ లేకుండా పేద ప్రజలు ఇంటి గుమ్మం వద్దకే వెళ్ళేటువంటి విధంగా చేసినటువంటి ఒక గొప్ప నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నిజంగా మరి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి ఒక దొంగ హామీల్ని మరి నమ్మి వాళ్ళు మోసపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వాళ్ళందరూ కూడా చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకున్నటువంటి సందర్భం. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఇవాళ పరిస్థితి ఇలా అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండుంటే ఈ పాటికే అమ్మఒడి వచ్చి ఉండేది, రైతు భరోసా వచ్చి ఉండేది, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా వచ్చి ఉండేవి. కానీ ఈరోజు మనం తప్పు చేసామనే భావన ఇప్పుడే ప్రజల్లో ఇప్పటికే మొదలైంది. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా అందరి తాలూకా ప్రధాన లక్ష్యం అనేటువంటిది మేము ముందుగా తెలియజేస్తున్నాం. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లా పనిచేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సోదరులు, మరి పార్టీ సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు సోదరులు కరిబాబు గారికి, అదేవిధంగా మరి పెద్దలు మండల ఎంపీపీ అయినటువంటి వాకం సూర్యకుమారి రామనాయుడు గారికి, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు గండి రవికుమార్ గారికి, ఎక్స్ఎంపీపీ ముత్యాల నాయుడు గారికి, వైస్ ఎంపీపీ చుక్కాకుల గోవింద్ గారికి, శేష్బాబు గారికి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా యోజన విభాగం అధ్యక్షులు సోదరులు పాల్సెట్ సురేష్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులందరికీ, లీడర్స్కు అందరికీ కూడా పేరు పేరున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాకి మొట్టమొదటిగా గాంధీ మహాత్ములు గారి ఫ్యామిలీ శాసించేదని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని శాసిస్తున్నారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన అనేకమైన పథకాలు ఇప్పటికి కూడా ఎవరు తాకడానికి కానీ, ఎవరు చేయడానికి కానీ, ఎవరు మాట్లాడడానికి కానీ వీల్లేదు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత ఇప్పటికి కూడా మనకి రేషన్కి బళ్ళు పెట్టారనమాట. అవైతే మొన్న విజయవాడలోనూ వరదలు వచ్చినప్పుడు మొత్తం అన్ని సరుకులు కూడా రేషన్ కానీ, ఫుడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పాల ప్యాకెట్లు కానీ అన్నీ కూడా విజయవాడ మొత్తం సరఫరా చేసింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా రైతు భరోసా, నాడు నేడు స్కూళ్ళు అన్నీ కూడా స్కూళ్ళు, హాస్పిటళ్ళు అన్నీ కూడా
చిరస్థాయిగా ఉండిపోయినట్టు స్కీములు పెట్టారు. అవన్నీ ఎవ్వరూ కూడా రద్దు చేయడానికి కానీ, తాకడానికి కానీ, చెప్పడానికి కానీ వెళ్ళలేదు. ఎన్ని రోజులు సీఎంగా పనిచేసామని కాదు, ప్రజలకి ఎంత ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామనేదే మెయిన్ ఉద్దేశం. అంచేత మన సీఎం లాంటి సీఎం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆరాధ్య దైవం, పేద ప్రజల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక మాజీ శాసనసభ్యులు అదీప్ రాజ్ గారు, స్థానిక మండల పార్టీ అధ్యక్షులు గరిబాబు గారు, మండలాధ్యక్షులు మా అక్క గోపం సూర్యకుమార్ గారు, వైస్ ఎంపీపీ గోవింద్ గారు, మాజీ ఎంపీపీ ముత్యాలనాయుడు గారు, అలాగే రావునాయుడు గారు, ఇక్కడికి విచ్చేసిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎక్స్ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్త సోదరులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మాకు నిజంగా ఒక పండగ. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 32వ సంవత్సరం తన రాజకీయ అరంగేట్రం చేస్తే నేటికి 20 సంవత్సరాలు కావస్తుంది. కావున ఆయన ప్రజా జీవితంలో గడిపి 20 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా ఆయన మరిన్ని ఉన్నతి పదవులు అధిరోహించాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ, మరి ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పామో, మరి ఈవేళ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి ఏదైతే ఇప్పుడున్న నాయకులు చెప్తున్నారో, మరి నాడు 2019-24 మధ్యలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా తాను భావించి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే చేరాలని చెప్పి ఒక బటన్ సిస్టమ్ తీసుకొచ్చి ఎక్కడా కూడా దుర్వినియోగం లేకుండా ఆ పథకాలను నేరుగా ప్రజలకు అందించడంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అందులో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అందరికీ అన్నీ ఇచ్చేశారు. ఇందిరమ్మ ఇల్లులని, ఇందిరమ్మ పెన్షన్లని అన్నీ ఇచ్చేశారు. జనరల్గా ఎలా ఉంటుందంటే, అడిగితే కానీ పెట్టాలి, అడగకుండా ఎన్ని పెట్టినా కూడా మళ్ళీ ఆకలి అవ్వకుండా మళ్ళీ కొత్త దాని గురించి చూస్తారనే దీని మీద మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి ఏది కావాలంటే అది ఇచ్చేయడం వల్లనేమో ఇంకా ఏదో పెడతారని చెప్పి ఆశించి ఈవేళ ఆశాభంగం జరిగింది. మొత్తం రోజుల్లో ఎలాగా జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి జమిలీ వచ్చినా తర్వాత 29 వచ్చినా చిరస్థాయిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, ఆయన పరిపాలన మళ్లీ పేద ప్రజలకు అందడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలని, ఆయన ధైర్యంగా ముందుకెళ్లి మమ్మల్ని అందరినీ, కార్యకర్తలందరినీ సంక్షేమ ప్రదాతగా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మించి రాష్ట్ర ప్రజల గుండెలో నిలిచిన గొప్ప ప్రజానాయకుడు, ఎల్లప్పుడూ ప్రజల కోసం పరితపించే గొప్ప మనసున్న జనసేన నేత, మానవతావాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పిఠాపురంలో పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. పట్టణంలోని మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ వేడుకలో పార్టీ బర్త్డే కేక్ను వంగ గీతా విశ్వనాథ్ కట్ చేసి అందరికీ తినిపించారు. అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెకు కేక్ తినిపించారు. జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచ కాల్చారు. అనంతరం పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, పట్టణ హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పెద్దలు, అభిమానులు, అందరూ నాయకులు, సంస్థాగతంగా స్థానిక సంస్థ ప్రతినిధులు అందరూ వచ్చి మరి చాలా సంతోషంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మేమందరం ఆ దేవుని, ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మరి జనం కోసం ఆయన నిండుగా ఎప్పుడు నూరేళ్ళు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు, పోరాటంతో వచ్చిన వ్యక్తి. పోరాట
పోరాటం చేసి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి, అదేవిధంగా ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం మరి కూటమి ప్రభుత్వంతో కూడా పోరాడి నిలిచే విధంగా ఉండడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు, కుటుంబాల నుంచి కావచ్చు, ఎన్ని వచ్చినా కూడా జనం కోసం ధైర్యంగా ఉన్న వ్యక్తి జననేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అధికారంలో ఉన్న మన అందరం చెప్తాం కలికాలంలో ఇచ్చిన మాటకు విలువ ఉండదు అని, కానీ రాజకీయాల్లో అసలు ఉండదు అని చెప్తా ఉంటారు. రాజకీయ నాయకులు ఏదో ఎలక్షన్లో వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండి ఇచ్చిన మాటని ఏదైతే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చెప్పారో దాన్ని 100% మరి ఇంకా అదనంగా కూడా పాటించి జనాలందరికీ కూడా పథకాలు ఇచ్చిన వ్యక్తి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి మనసున్న వ్యక్తి, మానవతావాది. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అందరికీ విద్య ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా నేరుగా పేద ప్రజల పథకాలు అందాలని చెప్పడమే కాదు చేసి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు అధికారంలో లేకపోతే దగ్గర 3-4 సంవత్సరాలు మళ్ళీ ఈ పార్టీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉండవు. కానీ ఇచ్చిన నెల రోజుల నుంచే జగన్ బయటకు వస్తే జనం గుమికూడి వేలాది లక్షలాది మంది వచ్చేసే విధంగా ఈరోజు వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలంటే ఇచ్చిన గౌరవం. అందుకే ఆయన హృదయాల్లో అందరిలో కూడా నిలిచిపోయారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, అవి జరుగుతూ ఉంటాయి. అనేక కారణాలు, ఒక పథకాలు ఇచ్చినంత మంది కాదు, అనేక రకాలు. ఇవాళ 3 పార్టీలు కూటమిగా అవ్వచ్చు, రకరకాలుగా కావచ్చు, ఎన్నో కారణాల వల్ల రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. కానీ జన హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే నిలిచిపోయారో అంతకు మించి నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేము కోరుకుంటున్నాం ఈ జనం కోసం, ఈ జనం యొక్క ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, జనం యొక్క కష్ట నష్టాల్లో తోడుగా ఉండడం కోసం జగన్ అన్న ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉండాలి. ఆయన వెన్నట్టు మేమందరూ ఉంటామని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటానని, ఎవరు అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం పలు గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి చెక్కులను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేస్తారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యం విషయంలో పేదవాళ్ళకి సహాయంగా ఉంటా ఉన్నారు. సూరాడు శ్రీని ఆరోగ్యం దెబ్బతినడం వలన మరి అతనికి హాస్పిటల్ ఖర్చులని దాన్ని మొత్తం 2,01,500 రూపాయలు ఇచ్చారు. అలాగే ఇంకో 2 ఉన్నారు, వాళ్ళకి కూడా సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నాయి. అంటే ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఆర్థికంగా సహాయం చేయాలి, ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వాన్ని అన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి విషయంలో మటుకు చంద్రబాబు నాయుడు గారు చాలా సానుకూలతతో మరి ఇవన్నీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సూచనల మేరకు ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు ఆదేశానుసారం ఏలేశ్వరం పట్టణం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెడగ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై జగన్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం సందర్భంగా ఏలేశ్వరం టౌన్లో పలుచోట్ల కేకులు కటింగ్ చేపట్టి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ నేతృత్వంలో చేపట్టిన ఈ 3వ పుట్టినరోజు వేడుకల్లో వార్డు కౌన్సిలర్లు సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, కొరడ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గొడుగు నాగేంద్ర, మాజీ సొసైటీ డైరెక్టర్ సిరిపురం రాజేష్, మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్స్ పైల విజయ, సకిరెడ్డి బుజ్జి, తొండపురం రాంబాబు, అప్పనపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు డేగల చంద్రమోహన్ గారు, రాచల్ల రాజేష్, లక్ష్మీపురి, ఎంపీటీసీ విజయనగరి ప్రసాద్, సర్పంచ్ గుమ్మలూరి వెంకటరమణ, ఉప సర్పంచ్ పోల వెంకటేశ్వరరావు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ నేత జనహృదయ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి శుభ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జోగావరం పిలుపునందుకుని నేడు సీతానగరం, బలిజపేట మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
అంతా కలిసి వైఎస్ఆర్ విగ్రహంల వద్ద కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగిరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు వాగడ నాగేశ్వరరావు, పట్టణ మరియు 3 మండలాల పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొమ్మి రమేష్, బొంగి చిట్టిరాజు, పాలవలస మురళీకృష్ణ, ఎంపీపీలు మాజీ శోభరాణి, గుడివాడ నాగమణి, బలగ శ్రీరాములు నాయుడు, జడ్పీటీసీలు మామిడి బాబ్జీ, నాగేశ్వరరావు, వైస్ చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, వైస్ ఎంపీపీలు వెలిది సాయిరం, బి రవికుమార్, ఎక్స్ జడ్పీటీసీలు సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగం అధ్యక్షులు, మాజీ స్టేట్ డైరెక్టర్లు, పీసీఎస్ చైర్మన్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటే ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఎందుకు ఓటేసామని బాధపడే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎన్డీఏ కూటమిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, రైతాంగం, డ్వాక్రా అక్కచెల్లెలు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని దగా చేసిన విషయాన్ని కూడా మన అందరూ కూడా తెలిసిన విషయమే. నిన్నగాక మొన్న మనము రైతుకేమో 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పాం. ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రాధాన్యత తరగన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి రైతు కోసం మనందరం కూడా గుంతెత్తి ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వండి, పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పి అడగడం జరిగింది. అలాగే తడిసిన ధాన్యాన్ని, అలాగే రంగుమాన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయమని చెప్పి మనం మొన్న 13వ తేదీన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి రైతు కోసం, రైతు సంక్షేమం కోసం, రైతే రాజా నినాదంతో రాజశేఖర రెడ్డి గారు వస్తే ఎక్కడా కూడా రైతు అన్యాయం కాకూడదని ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది విశాఖ డైరీ అక్రమాస్తులు దోచుకుంటున్న పాలక వర్గంపై ఎంక్వైరీ వేయాలని ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు నక్కపల్లి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డైరీ సంస్థలో ఉన్న పాడి రైతుల కోసం, వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రైతుల కోసం, వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని పాడి రైతులు అనేక సార్లు ఆందోళనలు చేసినా అవన్నీ పరిశీలన చేయకుండా సంస్థ యొక్క చైర్మన్, డైరెక్టర్లు వారి అక్రమాలను ఆపకుండా కొనసాగించడం జరుగుతుందన్నారు. సంస్థ యొక్క చైర్మన్, డైరెక్టర్లు కూడా వారు చేసే అక్రమాలు, అన్యాయాలు బయటకు రాకుండా పరిపాలన ప్రభుత్వానికి 500 నుండి 1000 కోట్ల వరకు పార్టీ ఫండ్ పేరిట ముడుపులు ఇచ్చుకుంటూ పార్టీలు మారుతూ అన్యాయాలను, అక్రమాలను బయటకు రాకుండా వాస్తవాలు ప్రజలకు తెలియకుండా రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఈ డైరీ ఆగడాలకు అడ్డుకట్ట వేసి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనితమ్మను కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరుతామన్నారు. ఆకేటి గోవిందరావు ఎంపీటీసీ కాగిత ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, గౌరవ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మన విశాఖ డైరీ మీద పాయింట్ రైజ్ చేసి దానికి హౌస్ కమిటీ నెంబర్ వేయడం జరిగింది. హౌస్ కమిటీ నెంబర్ వేసిన వెంటనే చైర్మన్ గారు ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా అడారి ఆనంద్ కుమార్ గారు ఆయన కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఆయన ఏదో పార్టీ ఉంటే ఆ పార్టీ రాజీనామా చేసి, డైరెక్ట్ రాజీనామా చేసి ఆయన ఈ యొక్క విషయాన్ని ఎదుర్కొంటారు. అది ఎట్టి సరికాదు. ఆయనకున్నటువంటి ఆర్థిక బలం, ఆయనకున్నటువంటి ఉన్న మిగతా బలాల వల్ల ఈ దీనిలో నిజంగా ఏదో నిపుణ్యాలతో కాబట్టి తులసిరావు కుమార్ అయినటువంటి ఆనంద్ గారు విశాఖ డైరీకి రాజీనామా చేసి ఆ హౌస్ కమిటీలో ఆయన తాలూకా విషయాల్లో నిజం నిరూపించుకోవాలని కోరుతాం. అలాగే
ఈ ఆనంద్ గారు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ అధికారులకు 500 కోట్లు 400 కోట్లు ఇచ్చి ఆ పార్టీ జంప్ అయిపోవడం, 5 సంవత్సరాలు ఈ డైరెక్టర్ని ఆ నిష్ఠాస్థానం ఖర్చు పెట్టుకోవడం, దాంట్లో ఆయనతో పాటు ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా కొంత ముట్ట చెప్పి పార్టీ రన్ చేసి సామాన్య రైతులకి ఎక్కడ న్యాయం చేయలేదు. పాలు పోతున్నారు, కష్టపడి పాలు పిండితే ఆవు పాలు 20 రూపాయలు వేస్తారు. గ్రామాల్లో వెరిఫై చేయమనండి. అలాగే రైతుకి న్యాయం చేయలేదు. ఎంతసేపు దేశీ యాత్ర విదేశీ యాత్రలో ముందు ఉన్నారు, ఏసీ బస్సులో తిరుగుతుంటారు, లగ్జరీగా బస్సులు ఏదో ఎంతో తిరుగుతున్నారు. కాబట్టి దీని మీద ఇప్పటికైనా సరే ఆనంద్ గారు నిజాయితీగా ఆయనకున్న పదవిని రాజీనామా చేసి ఆ పదవిలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారిని ఎండీ కింద నియమించి అప్పుడు ఈ విషయాలను జరిపించాలని కోరుకుంటాం. అలాగే ముఖ్యంగా 1983 ఇచ్చిన రేట్లు వాళ్ళ ఆస్తి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని కోట్లు పెంచుకున్నారు ఆస్తులు ఎలా పెరిగాయి. అది కాకుండా తులసి గారినప్పుడు ఉత్తరాంధ్ర నుంచి చాలా భూములు కొన్న రోడ్డు పక్కన ఆ భూములన్నీ కూడా డైరెక్టర్ చాలా కొంతమంది డైరెక్టర్లు ఆ భూమిని వాళ్ళ బంధువుల పేరుని వాళ్ళ పేరుని కొంత అన్నింటి కూడా చేస్తున్నారు. అది కూడా వాటి మీద ఖచ్చితంగా విషయాన్ని జరిపించాలి. అంటే మీ డిమాండ్ ఏంటంటే అయిన పద్ధతి ఒకటే కోరుతున్నాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి, ఇన్కమ్ ట్యాక్స్ ఈ విషయాన్ని జరిపిస్తే వాస్తవాలు పైకి వస్తాయి. అంతవరకు తులసిరావు గారు కుమారుడైనటువంటి ఆనంద్ గారు ఏ పార్టీకి వెళ్ళకంట, ఏ పార్టీకి డబ్బు ఇచ్చి పార్టీలో చేరకంట నిజాయితీగా అక్కడ బయట ఉండి ఆయన ద్వారా ఆ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దొంగలు అలా నిజాయితీ ఉండి ఆ నిజం ఎదుర్కొంటే మంచిది చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే పార్టీ కూడా న్యాయం జరుగుతూ కోరుకున్నాం. దీన్ని మేము మా గౌరవ మన స్పీకర్ గారికి దీని మీద దృష్టి పెట్టి ఆయన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ పాల్గొని అభివాదం చేశారు. అనంతరం వైసీపీ నాయకుల నడుమ తోట నరసింహం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ కేకును కట్ చేసి జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్, గణేష్ రాజా, వైసీపీ నాయకులు రామకుర్తి మూర్తి, కాపువరపు వరప్రసాద్, కరటూరి వీర్రాజు, తులరాము, మద్దిపట్ల రామకృష్ణ, రామకుర్తి, శ్రీరామచంద్రమూర్తి, వరపుల సూరిబాబు, గుర్రం మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ జన్మదినాన్ని పురస్కరించుకుని మన జగ్గంపేట నడిబొడ్డున మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానుల మధ్యలో, పాత్రికేయ సోదరుల యొక్క మధ్యలో ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున, జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరి ఈ రాష్ట్రాన్ని దశ మార్చినటువంటి వ్యక్తి, మరి ఈ రాష్ట్రాన్నే కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, 2009లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. అప్పట్లో జగ్గంపేట నియోజకవర్గ ప్రజల యొక్క మరి ఆశీస్సులతో 2004లో ఎమ్మెల్యేగా నెగ్గాను, 2009లో మరొకసారి నెగ్గడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు. కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయని విధంగా, మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ, మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ, మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. మనం అందరికీ తెలుసు, మరి జగ్గంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం, కరువు కాటకాలతో వర్షం పడితేనే పంటలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో, మీ అందరికీ తెలుసు.
నాకన్నా మీకే బాగా తెలుసు. మరి అటువంటిది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు. అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు, మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పట్టుపాడు కానీ తుని నియోజకవర్గం వరకు కూడా, రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈరోజు గోదావరి జలాలు మళ్లించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ప్రతిపాడు మండలంలో గల మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుబ్బారెడ్డి సాగర్కు సాగునీటి సంఘాల చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారుల సమక్షంలో చేపట్టారు. సుబ్బారెడ్డి సాగర్ నీటి సంఘం చైర్మన్గా ఇళ్ల అప్పారావు, వైస్ చైర్మన్గా బొల్లు సోమన్న ధోరణి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఇరిగేషన్ ఏఈకే శ్రీకాంత్ ఎన్నికల ధృవీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు పలువురు నాయకులు, రైతులు అభినందనలు తెలిపారు. ఇళ్ల అప్పారావు, మాది ఉత్తరగంజ్ గ్రామం. నన్ను సుబ్బారెడ్డి సాగర్ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుకి చైర్మన్గా మా ప్రీతమ నాయకులు, మా శాసనసభ్యులు అయినటువంటి మా వరుపుల సత్యప్రభ గారు ఆదేశించారు. నేను చైర్మన్ అవ్వడం జరిగింది. నాకు పెద్దపాలెం LMC 3 నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను. కాలువ మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా 11 మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు. అలాగే విధంగా ప్రెసిడెంట్లుగా ఎన్నికైనటువంటి 5 కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కూడా ముఖ్యంగా నా యొక్క ప్రత్యేక అభినందనలు. సుబ్బారెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది. మన వరదలు వచ్చినప్పుడు ప్రతి కాలం కూడా డ్యామేజ్ అయింది. ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్ల నేను ఈ ప్రమాణ స్వీకారం ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలువ దగ్గర కూడా కాలువ అంత తిరిగి సాగర్కి ఏ పని అవసరమో, ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం అంతా కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా, చివరి రైతుకి కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా వరుపుల సత్యప్రభ రాజా గారు ఆదేశానుసారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరికీ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, ఈ రైతులకి, సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లా మహాసమ్మేళనం ఈ నెల 29న హెచ్ఆర్ కేశవరెడ్డి స్కూల్ పక్కన గల ఖాళీ స్థలంలో జరుగుతుంది. ఈ ఆత్మీయ కలయిక సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గం అంతా తరలి రావాలని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు సురంగి మోహన్ రావు, డోల జగన్మోహన్, శాసనపు జోగినాయుడు, ఇగ్నాడ శ్రీనివాసరావు, లంక శ్యామ్ సుందర్, కిల్లారి నారాయణరావు, డాక్టర్ ఎం రామజోగినాయుడు, వాళ్ల శ్రీరాములు నాయుడు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు, బ్రోచర్స్ శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ మోహన్ రావు, డెల్ల జగన్మోహన్, ఎస్ జోగనాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు పల్లి సురేష్, డోల బాబు, డాక్టర్ చందక రామకృష్ణ, నేతల అప్పారావు, అబోతుల రామకృష్ణ, ఎం శంకర నారాయణ అధిక సంఖ్యలో నేతలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రేపు 29 ఆదివారం నాడుగా తూర్పు కాపులు ఆత్మీయ కలయిక, ఈ ఒక పిక్నిక్ అయినా వనభోజనం అయినా అందరూ తూర్పు కాపులు కలయికకి అందరూ వచ్చి పెద్దలు గురుగారు మోహన్ రావు గారు ఆధ్వర్యంలో, అలాగనే మాకందరికి అన్నయ్య గారు జగనన్నయ్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ 3 జిల్లాల తాలూకా తూర్పు కాపులు 50 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పు కాపు సంక్షేమ సంఘం తరఫున డిసెంబర్ 29వ తారీఖున హెచ్ఆర్ల కేశవరెడ్డి స్కూల్ ప్రక్కగా ఉన్న తోటలో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తూర్పు కాపు సోదరులందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి వేంచేసి జయప్రదం చేయవలసిందిగా మేము ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన జిల్లాలో తూర్పు కాపుల యొక్క ఐక్యత చాటి చెప్పడానికి, తూర్పు కాపుల యొక్క గుర్తింపు గురించి మరొకసారి మనం అందరం కూడా మాట్లాడడానికి, మనకు జరుగుతున్న కొన్ని మన జిల్లాలో గల కొన్ని అన్యాయాల గురించి మాట్లాడడానికి, అదేవిధంగా మన పొలంలో గల పేద విద్యార్థుల యొక్క అభ్యున్నతి కొరకు, అలాగే ముఖ్యంగా భవన నిర్మాణం కొరకు జిల్లా కేంద్రంలో చర్చించడానికి
ఈ సమ్మేళనం అందరం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి మన కులంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పెద్దలందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మరీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తూర్పుకాపు ఉద్యోగ సంఘం తరఫున ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఏంటంటే వస్తున్న 29వ తేదీ ఆదివారం కేశవరెడ్డి స్కూల్ ప్రక్కన ఆ ప్రాంగణంలో భారీ ఎత్తున ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తూర్పు కాపులందరినీ కూడా ఏకీకృతం చేసి అందులోన ముఖ్యంగా ఈ తూర్పు కాపు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఆ సమావేశానికి పెద్ద ఎత్తున మేము సపోర్ట్ చేస్తున్నాం. అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఇంచుమించు 30 లక్షలకు పైగా ఉన్నటువంటి ఈ తూర్పు కాపులను బీసీడీలో ఉన్నప్పటికీ కూడా మాకు ఇంతకు పూర్వం ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం చూస్తే ప్రపోర్షనేట్గా మాకు కనీసం 15%, 20% మించి ఉండవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు బీసీడీలో 48 కులాలు ఉండడం వల్ల మేము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా, పెద్దలందరూ కూడా పరిశీలించి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని మేము కోరుతూ ఈ వస్తున్న 29వ తేదీన జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా మనసావా చట్టాలను కోరుకుంటూ ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. 29వ తారీఖు ఆదివారం ఇచ్చర్ల కేశవరెడ్డి స్కూల్ పక్కన శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లానే కాకుండా పొరుగు జిల్లా అయినటువంటి విజయనగరం, విశాఖపట్నం తూర్పు కాపులందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా తూర్పు కాపు యువకులు, ఉద్యోగులు, రాజకీయాలతో అనుబంధం వారు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. దీన్ని విజయవంతం చేయాలి. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుసంధానంగా ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి సురంగ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు మా రాజ్యసభలో దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ జిల్లా ప్రజానీకానికి తూర్పు కాపు ప్రత్యేకంగా మా తూర్పు కాపు సంఘం తరఫున ఆహ్వానం పలుకుతాం. దయచేసి అందరూ కూడా రావాలని పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతన బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాత్రం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఆలోచన చేస్తున్నారని, అందుకు అభినందనలు అని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఆర్టీసీ డిపో వద్ద 9 కొత్త బస్సులను జిల్లాల ప్రజల కోసం ప్రారంభించారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశ సమయంలో ఎక్కువ టైం తన నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రులు, ఉన్నతాధికారులు కలిసి ఎమ్మెల్యే ప్రస్తావించారని, ఆ మంచి విధానమని మంత్రి కొనియాడారు. 5 నెలల నుంచి తమ జిల్లాలో పర్యటించాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పలుమార్లు విజ్ఞప్తి చేశారని మంత్రి అన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, ప్రెస్ సోదరులకు, పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఏర్పాటుకు కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ప్రాంతమైన ఈ మన్యం జిల్లా పార్వతీపురం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఎందుకంటే అన్నీ ఉండి రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న నగరాలు అయితేనేం, నియోజకవర్గాలు అయితేనేం అభివృద్ధి చెందడం కాదు, ఎక్కడో విసిరేసిని బట్టి ఉన్న ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 6 నెలల్లోనే ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే కావాలో ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తే రాబోయే తరాలు కూడా చెప్పుకుంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రాంతాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అయితేనే, అలాగే ఇలాంటి మన్యం జిల్లాలు అందరికీ తెలుసు. ఎందరో ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో నిన్న మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు. రావడంతోనే
కొన్ని రోడ్లకు అప్పటికప్పుడే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చాడా అని అడుగుతున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో కూర్చొని ఎక్కడ ఏ నది ఉంది, ఏ నదికి ఏ కాలువ కలుస్తాయి, ఏ నది పైన ఏ ప్రాజెక్టు కట్టాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జన్మదిన వేడుకలు. తునిలో అభిమానుల కోలాహలం నడుమ జగన్ బర్త్డే కేక్ కట్ చేసిన మాజీ మంత్రి దాశెట్టి రాజా. కేరళ తరహాలో కోనసీమలో ఏకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించిన ఎమ్మెల్యే బండారు. ఆత్రేయపురం మండలంలో నిర్వహిస్తున్న క్రీడలకు సంబంధించి ప్రమోట్ను కలెక్టర్తో కలిసి ప్రారంభించిన సత్యానందరావు. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ చైర్మన్గా కరక నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన కూటమి నేతలు. అవకాశం కల్పించిన స్వయం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నకు కృతజ్ఞతలు తెలియజేసిన సత్యనారాయణ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన విశాఖ వాతావరణ కేంద్రం. ఇవి అప్డేట్స్. నమస్తే.